బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని వైసీపీ రీల్ స్టార్ ఒకడు ఉన్నాడు. వాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూర్చున్నటువంటి కారు కూతలు ఒకసారి చూద్దాం మనం. ఈ దౌర్భాగ్యుడు మాట్లాడతాడు, అసెంబ్లీకి మీరు ఏమన్నా మామూలుగా పోతున్నారా, ఏమన్నా సేవించిపోతున్నారా అని, అంటే మద్యం దాగిపోతున్నారా అన్న టైపులో ఈ దౌర్భాగ్యుడు మాట్లాడుతున్నాడు. ఈడు గంజాయి కొట్టి వచ్చి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇతను వాలకం చూసినా, ఇతను వ్యవహార శైలి చూసినా, ఇతని చరిత్ర చూసినా కూడా కరెక్ట్గా గంజాయి బ్యాచ్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా సూట్ అవుద్ది. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఏమైనా సొంత పోరాటం చేశారనుకుంటున్నారా, ప్రజా ఉద్యమాలు చేశారనుకుంటున్నారా? 18 సంవత్సరాలు నిండక ముందే, మూతి మీద మేసం రాకముందే మర్డర్ కేసు చేసి ఒక హత్య చేసి ఆ కేసులో జైలుకు పోయి జైలు జీవితం గడిపొచ్చి బయటకు వచ్చినటువంటి ఈ డెకాయిటు ఇవాళ అంటే ఒక రాష్ట్రంలో గౌరవప్రదమైనటువంటి సభ, అత్యున్నతమైనటువంటి సభ, శాసనసభకి వెళ్ళేటువంటి శాసనసభ్యులను ఉద్దేశించి మీరేమన్నా మందు దాగిపోతున్నారా అని మాట్లాడతాడు ఈ దౌర్భాగ్యుడు. దీని మీద ఖచ్చితంగా స్పీకర్ గారు ఈ దౌర్భాగ్యుడి మీద సభా హక్కుల ఉల్లంఘన కింద, శాసనసభ్యుల్ని అవమానించిన దాని కింద ఖచ్చితంగా ఈ దౌర్భాగ్యుడి మీద చర్యలు తీసుకోవాలి, ఇతని మీద కేసు నమోదు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ దౌర్భాగ్యులకి ఎలాగో చట్టసభ అంటే గౌరవం లేదు, వీళ్ళ నాయకుడికి 11 సీట్లు ప్రజలే ఉన్నటువంటి ప్రతిపక్ష నేత హోదా కావాలని చెప్పి ఆ సభకి వెళ్లకుండా మానేస్తాడు. ఈ దౌర్భాగ్యుడేమో వెళ్ళే వాళ్ళని ఉద్దేశించి మీరు ముందాగిపోతున్నారా అంటాడు. నువ్వు గంజాయి తాగేటట్టున్నావు, నీ వాలకం కానీ, నీ వ్యవహార శైలి కానీ, నీ భాష కానీ, నీ అన్నీ కూడా కరెక్ట్గా గంజాయి బ్యాచ్కి సరిపోతాయి. గత 5 సంవత్సరాల్లో గంజాయితో చేసినటువంటి యువత జీవితాల విధ్వంసాన్ని కూటమి ప్రభుత్వం ఈరోజు ఆ గంజాయి మీద ఉక్కు పాదం మోపి ఈగలనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో గంజాయిని నిర్మూలిస్తూ ఉంది. ఇంకా నీలాంటి గంజాయి బ్యాచ్ అప్పట్లో ఉన్నటువంటి గంజాయి ఆడన్న స్టాక్ పెట్టుకున్నారేమో, ప్రభుత్వం దీని మీద కూడా దృష్టి సారించాలి. ఈ బ్యాచ్ గంజాయి దాగి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా కారు కొత్తలకు వస్తూ ఉంటారు. ఆల్రెడీ ఈ విధంగా మాట్లాడినటువంటి బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి వర్ర రవీంద్ర రెడ్డి దాకా, పోసాని కృష్ణమూర్తి దాకా చాలామంది జైలుకు పోయినా సరే ఈ దౌర్భాగ్యుడికి ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇంకొన్ని మాటలు మాట్లాడాడు, అవి కూడా చూద్దాం ఒకసారి. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సరం అయింది అంటున్నాడు. ఇందుకు గదర నిన్న అనేది నీకు బుర్రలో గుజ్జు లేదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచింది 2024 జూన్ 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. మీకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. 164 స్థానాలతో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. జూన్ 12వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మార్చి 12వ తేదీకి ఖచ్చితంగా 9 నెలలు అయింది. 9 నెలలు అయితే సంవత్సరం అంటావు. అసలు నీ చదువేంది, నీ వ్యవస్థ ఏంది, నీ వ్యవహారం ఏంది? ఇందుకు గదరా మిమ్మల్ని చదువుకోమనేది. ఎందుకంటే మీ నాయకుడు చదువుకోవాలా, 10వ తరగతి పేపర్లు దొంగతనం చేసినటువంటి చరిత్ర మీ నాయకుడు డెకాయిట్ 420 పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఉంది. అదేవిధంగా నువ్వు కూడా, నాకు తెలిసి నీ బతుకు కూడా నువ్వు కనీసం ఏదైనా ఒక డిగ్రీ బొగ్రీ కూడా చదివి ఉండవు. నువ్వేదో ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్ లాగే ఉంటుంది నీ వ్యవహార శైలి, నీ యొక్క బతుకు. కాబట్టి అంటే వీళ్ళ నాయకుడు తను ఏం చదివాడో ఎక్కడ చెప్పుకోడు. ఇతని బతుకుకి ఇతను కూడా నాకు తెలిసి చెప్పుకునేటువంటి ధైర్యం చేసేంత చదువు అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా చదివి ఉండడు. మీరారా స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసినటువంటి నారా లోకేష్ గారి గురించి మాట్లాడేటువంటి స్థాయి మీకుందా అని నేను అడుగుతా ఉన్నా. భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మేధావులు ఒక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా, ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తిగా అందరూ కూడా గౌరవించేటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి చివరికి ఇటువంటి చిల్లరగాళ్ళు ఏం చదివారో తెలియనటువంటి ఆకురవుడీలు 420లో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి వస్తుంది అని ఇందుకు కథ అనేది. నువ్వు కదా ఏం గంజాయి దాగొచ్చావో, ముందాగొచ్చావో మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయితే సంవత్సరం రోజులు అయిందంటావు. అంటే మీ నోరుకి అదుపు ఉండదా? కారు కూతలు కూస్తూనే ఉంటారా? ఇలా కూసినందుకే కదా ప్రజలు 11 సీట్లు వచ్చింది. అయినా కానీ మీకు బుద్ధి రాలా. ఇలాగే కంటిన్యూ అవ్వండి. వచ్చే ఎన్నికలకు ఆ 11లో నుంచి కూడా ఒకటి తీసి ఒకటి మిగిలిచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా కొన్ని కారు కూతలు కూశాడు, అవి కూడా చూద్దాం ఒకసారి. ఇతను అంటాడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఏడ్చి ఓట్లు అడుక్కున్నారు అని. ఒరే నాయనా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తల్లిని చెల్లిని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ప్రచారాలు చేయించుకొని, పాదయాత్రలు చేసుకొని, ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకొని ఒక్క ఛాన్స్ అని చెప్పి చివరికి ఆ తల్లిని పార్టీ నుంచి గెంటేశాడు, ఆ చెల్లిని ఇంట్లో నుంచి గెంటేశాడు. ఆ చెల్లి నాకు ఆస్తిలో వాటా ఇవ్వలేదు అని చెప్పి రోడ్డున పడింది. ఇదంతా కూడా నీ కుటుంబం, మీ నాయకుడి కుటుంబంలో, మీ కుటుంబంలో జరిగిందిరా స్వామి. ఇవన్నీ కూడా మిగిలిన వాళ్ళకి ఆపాదించేటువంటి ప్రయత్నం చేసేదానికి మీకు సిగ్గులేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 2019 ఎన్నికల నాడు
తల్లి చెల్లి ఇద్దరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేస్తే నిన్న 2024 ఎన్నికల నాటికి 5 సంవత్సరాల్లో ఆ తల్లి చెల్లె జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డెకాయిట్కి, ఒక హత్యలు చేసే వాళ్ళని కాపాడేటువంటి దౌర్భాగ్యుడికి, ఒక 420కి, ఒక మోసకారికి ఓట్లు వేయొద్దు అని చెప్పి ఆ తల్లి చెల్లి ప్రచారం చేశారే. అయినా మీకు సిగ్గు లేకుండా మీ ఇంట్లో వాళ్ళే మీకు సమర్థించకపోతే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను కనుక లెక్కేస్తే ఓట్లు ఉన్న వాళ్ళ కుటుంబంలో ఎవరెవరు ఉన్నాయబ్బా వాళ్ళ ఓన్ ఫ్యామిలీలో అంటే జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి గారు, విజయలక్ష్మి గారు, వైఎస్ షర్మిల గారు, వైఎస్ అనిల్ 5 మంది వాళ్ళ కుటుంబంలో ఓట్లుంటే వైఎస్ షర్మిల ఇటు పార్టీకి ఓటేలా, వైఎస్ అనిల్ రెడ్డి ఇటు పార్టీకి ఓటేదు, వైఎస్ విజయలక్ష్మి ఇటు పార్టీకి ఓటేదు. అంటే నీ కుటుంబంలో 5 మంది ఉంటే నీకు ఓట్లేసేది నువ్వు, నీ భారతీరెడ్డి గారు తప్పితే నీ బతుక్కి నీ ఇంట్లో వాళ్ళే, మీ నాయకుడు ఇంట్లో వాళ్ళే మీకు ఓట్లేదురా. మీరు వచ్చి ఎదుటి వాళ్ళ కుటుంబం గురించి మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే సిగ్గు లేకుండా మీరు ఈ రకంగా విషప్రచారాలు చేసినందుకే, అబద్ధాలు ప్రచారం చేసినందుకే, అర్ధసత్యాలు ప్రచారం చేసినందుకే అది ప్రజలు అర్థం చేసుకొని మీరు కనీసం ప్రతిపక్ష హోదాలో కూర్చొని ప్రశ్నించడానికి కూడా పనికిరారు అని చెప్పి ప్రజలు తీర్పిచ్చి పులివెందుల్లో స్వయంగా జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికలకి 24 ఎన్నికలకి 30,000 ఓట్ల మెజారిటీ తగ్గింది. అంటే సొంత నియోజకవర్గంలో కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మటం మానేశారు. ఇక ఎంపీ స్థానంలో అయితే చావు తప్పి కన్నులు ఒట్టబోయిన సందంగా గెలిచినటువంటి పరిస్థితి మీ నాయకుడిది, మీ పార్టీది. వచ్చే ఎన్నికల నాటికి కనీసం ఏదన్నా పికప్ అవ్వాలి, ఆ ప్రతిపక్ష హోదా అన్న దక్కించుకోవాలంటే ఇటువంటి నిబ్బా బ్యాచ్తో జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం మానిపించేస్తే మంచిది. ఇట్లాంటి గంజాయి బ్యాచ్ కూసేటువంటి కారు కూతలు ప్రజలు అర్థం చేసుకొని మీకు ఇవ్వాల్సినటువంటి స్థానం ఇచ్చారనేది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎప్పటికైనా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది.